నమస్కారం. ఈరోజు చెప్పే కథ దేవుడి గొప్పతనము. అనగనగా ఒక పల్లెటూరులో అందరూ బాగా ఉండేవారు. ఒక పెద్ద చెరువు ఒడ్డున హనుమంతుడు గుడి ఉండేది. ఇంకా అందరూ అక్కడ గుడి పైన హనుమంతుడు ఉండేవాడు. అందరూ అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని పాటలు పాడి వెళ్ళేవారు. ఒకరోజు పెద్ద భారీ వర్షం వచ్చింది. అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు చేపల వాడు వచ్చి రండి పూజారి గారు, మనము పడవలో ఎక్కి వెళ్ళిపోదాం వేరే ఊరికి అంటాడు. కాదు, నేను రాను. ఏంటంటే నన్ను దేవుడే కాపాడతాడు. అప్పుడు జమీందారు గారి వేషంలో వచ్చారు. రండి పూజారు గారు, మనం వెళ్ళిపోదాము అంటారు. ఇంకా లేదు, మీరు వెళ్ళండి, నేను రాను, నన్ను దేవుడే కాపాడతాడంటారు. గొంతు దాకొచ్చేస్తాయి నీళ్ళు. అప్పుడు దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేశావు అంటారు. ఇంకా దేవుడు తనమే గొప్పతనము అంటారు. దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేసావు? అందరూ పడవలో హ్యాపీగా వేరే ఊరికి వెళ్తుంటే నన్నెందుకు ఇలా చేసావు అంటారు. నీకు అన్ని పూజలు బాగానే చేస్తున్నాను కదా, అప్పుడు నాకెందుకు కనపడవు అంటారు. అప్పుడు ఒక వెలుతురు వస్తుంది. నేను అందరికీ చేతులు కాళ్ళు ఇచ్చాను, అన్నము ఇస్తున్నాను, కానీ నేను చేపల వాడి వేషంలో వచ్చాను, జమీందారు గారి వేషంలో వచ్చాను, కానీ నువ్వు రాలేదు. అందుకని దేవుడు తనమే గొప్పతనము అంటారు. అందరూ తెలివిగా ఉండండి. కష్టపడాలి, అందరూ కష్టపడాలి. దేవుడు తనము గొప్పతనము. మీరు ఫస్ట్ కష్టపడండి. ఇంకా ఈ స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి.